హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమీ తెలియదు, అంటే డైలీ నేర్చుకుంటూ యూట్యూబ్లోనే సర్చ్ చేస్తూ ఎడిటింగ్ ఎలా చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ డౌట్స్. ఇవన్నీ నేర్చుకుంటూ మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం చాలా తెలుసుకుంటాం అండ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, కొన్ని హ్యాపీనెస్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి యూట్యూబర్కి వాళ్ళ లైఫ్లో ఒక లక్కీ వీడియో అనేది అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంటే మానిటైజేషన్ అవ్వాలంటే మనకి 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి కదా. సో ఆ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆల్మోస్ట్ మహా అయితే మన ఫ్రెండ్స్ అయితే అస్సలు చూడరు, రిలేటివ్స్ కూడా అందరూ చూడరు, కొంతమందే చూస్తారు. మన ఫ్యామిలీ హార్డ్లీ మనకి తెలిసిన వాళ్ళు ఒక 10 మెంబర్సే వీడియోని అయితే ఫుల్గా చూస్తారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు చూడరు. సో మనకి ఒక 50 వ్యూస్ రావడమే గగనం స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. సో అలాంటప్పుడు మనకి 3000 వాచ్ అవర్స్ రావాలంటే నిజంగా మన లైఫ్లో ఒక లక్కీ వీడియో అనేది అయితే రావాలి. ఆ లక్కీ వీడియో వస్తేనే మనకి వాచ్ అవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో నాకు రీసెంట్గా ఒక వీడియోకి 45K వ్యూస్ వచ్చాయి. సో దానికి నియర్లీ 2000 వాచ్ అవర్స్ వచ్చాయి. అదే నా లక్కీ వీడియో. దానివల్ల నాకు 2000+ వాచ్ అవర్స్ అయ్యాయి. కానీ మిగిలినవన్నీ కూడా 10 వాచ్ అవర్స్, 20 వాచ్ అవర్స్, అలాగే 1 వాచ్ అవర్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో అలాంటి టైంలో నేను చెప్పేది ఏంటంటే ఆ లక్కీ వీడియో కోసం మనం వెయిట్ చేయాలి. అంటే డైలీ పోస్ట్ చేస్తాం. హార్డ్లీ నేను 2 మంత్స్ నుంచి పోస్ట్ చేస్తున్నాను. సెప్టెంబర్ 20th నుంచి కంటిన్యూషన్గా పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. 1 మినిట్ వీడియో అయినా పోస్ట్ చేసేదాన్ని. మనకి అక్టోబర్ 15th నుంచి అప్డేట్ వచ్చింది, 3 minutes అబోవ్ వీడియోనే లాంగ్ వీడియోగా కన్సిడర్ చేస్తారు, 3 minutes బిలోది షార్ట్ వీడియోగా కన్సిడర్ చేస్తారని చెప్పి. సో అప్ టు అక్టోబర్ 15th వరకు కూడా నేనైతే 1 minute వీడియోస్, 2 minutes వీడియోస్, అలా ఏవో ఒకటి కుకింగ్ వీడియోస్ అనో లేకపోతే ఫోటోషూట్ వీడియోస్ అనో ఏదో ఒకటైతే మా బేబీ ప్లే చేసింది అవి కానీ ఏవో ఒకటైతే పోస్ట్ చేసేదాన్ని. ఇంకా అక్టోబర్ 15th నుంచి 3 minutes అబోవ్ 3 minutes వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో వాటి వల్ల వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువే కలిసాయి. హార్డ్లీ నాకు ఈ 2 monthsలో కూడా 300, 400, బిలో 500 వాచ్ అవర్స్ ఉన్నాయి. బట్ ఈ కార్తీక మాసంలో నేను పోలీపాడ్యమి పూజా విధానం అనేది ఒకటి పోస్ట్ చేశాను అనమాట. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నియర్లీ 45K వ్యూస్ అంటే 2000 వాచ్ అవర్స్ అంటే అది ఏమంటారు దాన్ని, అది నిజంగా లక్కీ వీడియోనే నాకైతే మాత్రం. నాకేంటి ఎవరికైనా లక్కీ వీడియో. ఒక వీడియో ద్వారా మీకు ఒక 100 వాచ్ అవర్స్ వచ్చాయంటే అది నిజంగా లక్కీ వీడియోనే. అలాంటిది నాకు 2000 వాచ్ అవర్స్ వచ్చాయి. సో అది నాకు లక్కీ వీడియో. సో నేనేం చేశానంటే వ్యూస్ రాకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వకూడదు. మెయిన్ వ్యూస్ వచ్చేవి కాదు, వాచ్ అవర్స్ వచ్చేవి కాదు. 2 వాచ్ అవర్స్, 1 వాచ్ అవర్, ఎంత కష్టపడి ఏదన్నా వీడియో పోస్ట్ చేసినా కూడా వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువే వచ్చాయి. బట్ సరే చూద్దాం, కీప్ ట్రయింగ్ 1 year టైం ఉంది కదా, చూద్దాము అని చెప్పి అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. బట్ లక్కీలీ వితిన్ 3 monthsలోనే నాకు ఒక లక్కీ వీడియో అయితే వచ్చింది. దానివల్ల నాకు మంచి వాచ్ అవర్స్ అయితే కలిసాయి. సో నేను కొత్తగా యూట్యూబర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు పోస్ట్ చేయండి. అంటే కొన్ని అయితే కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా అవి లక్కీ వీడియోస్ అవుతాయి. ఎందుకు వైరల్ అవుతాయో తెలీదు. యూట్యూబ్ అల్గోరిథంని బట్టి మన వీడియో ఎందుకు వ్యూస్ ఎక్కువ వస్తాయో తెలీదు. బాగా కష్టపడిన వీడియోకి అంతగా వ్యూస్ రావు. అసలు కష్టపడకుండా మనం చిన్న వ్లాగ్స్ ఏవో ఒకటి చేసామనుకోండి, వాటికి వ్యూస్ వస్తాయి. సో ఈ యూట్యూబ్ అల్గోరిథం అనేది అయితే మనం గెస్ చేయలేమన్నమాట. సో కీప్ పోస్టింగ్ అలా పోస్ట్ చేస్తూ ఉండండి. 1 fine day అయితే మీకు లక్కీ వీడియో అయితే వస్తుంది. డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వద్దు, ఫుల్ హోప్తో అయితే ఉండండి. బట్ మనం సబ్స్క్రైబ్ చేసుకోమని వీళ్ళని రిక్వెస్ట్ అయితే చేయకూడదు. అది మనం చేసే బిగ్ మిస్టేక్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోమంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, అంటే ఫోర్స్ఫుల్లీ, కానీ మన వీడియోస్ అయితే చూడరు. సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూడకపోవడం వల్ల మనకు వచ్చే యూజ్ అయితే ఏం లేదండి. మన వీడియోస్ చూస్తేనే మనకి వాచ్ అవర్స్ కలుస్తాయి. అప్పుడే మనకి బెనిఫిట్ అయితే అవుతుంది. మన ఫ్రెండ్స్కైనా అంతే. మనం వీడియో పోస్ట్ చేయగానే మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేస్తాం. అందరూ చూస్తారని ఏం లేదు, కొంతమందే చూస్తారు
అందులో. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అయితే మాత్రం అస్సలు చూడరండి. మెయిన్ అసలు సపోర్ట్ కూడా చేయరు. ఈవెన్ బాగా చేస్తున్నావు అని కూడా అనరు. మన ఫ్యామిలీ అయినా అంతే. ఇలా చేయాలి, అలా చేయాలి అని సమ్ సజెషన్స్ కానీ, టిప్స్ కానీ అలా కూడా ఎవరు ఇవ్వరు. నువ్వు బాగా చేస్తున్నావురా అది కూడా అలా అలా ఇవ్వరు అనమాట. సో మనకి మనమే రియలైజ్ అవ్వాలి, మనకి మనమే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవాలి, మనకి మనమే బూస్టింగ్ అనేది ఇచ్చుకోవాలి యూట్యూబ్లో మాత్రం. సో ఎందుకంటే ఎవరు ఎంకరేజ్ చేయరు వెనకాల నుంచి, మనమే సక్సెస్ అవ్వాలి కాబట్టి ఆ లక్కీ వీడియో కోసం వెయిట్ చేయాలి. ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి డైలీ మనం ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక దాని మీద లైక్ కుకింగ్ అవ్వచ్చు, వ్లాగ్స్ అవ్వచ్చు, డెవోషనల్ అవ్వచ్చు, సమ్ ఏవో ఒకటి టాపిక్ తీసుకోవడం, అవి అప్లోడ్ చేస్తే మనది ఖచ్చితంగా ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే అయితే మానిటైజేషన్ అవుతుంది. వన్ ఫైన్ డే ఆ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అంటే ఓ ల్యాక్స్లో వ్యూస్ ఎక్కర్లా. మనం స్టార్టింగ్ యూట్యూబర్స్ కాబట్టి మనకి 3000 వాచ్ అవర్స్ కావాలి కాబట్టి ఒక వీడియో మినిమం 50K వచ్చాయంటే మనకి 3000 డెఫినెట్గా వచ్చేస్తాయి. అంటే డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద వీడియో అనమాట. అంటే 2 minutes వీడియో 50K ఉంటే మళ్ళీ రావు అలా అనమాట. ఒక 10 minutes అబోవ్ వీడియో ఏదైనా సరే ఒక 50K వ్యూస్ వచ్చాయంటే మీకు 3000 వాచ్ అవర్స్ ఒక్క వీడియోకే వచ్చేస్తాయి. సో ఆ లక్కీ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి ఎవరైనా సరే. నాకైతే ఈ 3 monthsలో ఆ లక్కీ వీడియో వచ్చింది. సో ఇక్కడ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది ఓన్లీ న్యూగా యూట్యూబర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అండి. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తాను. నేను ఇప్పుడు ఏదో సక్సెస్ అయిపోయానని చెప్పి మీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవట్లేదు. జస్ట్ నా ఒపీనియన్, నాది అదేమంటారు రివ్యూ అనమాట. ఇది నా యూట్యూబ్ ఈ 2 monthsలో నేను ఎలాంటివి ఫేస్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేస్తాను. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ యూట్యూబర్గా మనకి జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి కానీ, వీడియోస్ ఎడిటింగ్ గురించి కానీ, థంబ్నెయిల్స్ గురించి కానీ, ట్యాగ్స్ గురించి కానీ స్లోగా మనం అలా పోస్ట్ చేస్తూ ఉండగా వేరే వాళ్ళే చూసి కానీ, లేకపోతే సమ్ టెక్ ఛానల్స్ చూసి కానీ మనకు ఐడియా వస్తుంది. ఓహో ఇలా పోస్ట్ చేయాలా, ఇలా పోస్ట్ చేయాలా, ఈ సెట్టింగ్స్ చేసుకోవాలా, ఇలా ట్యాగ్స్ పెట్టాలా, ఈ విధంగా థంబ్నెయిల్స్ చేయాలా అని చెప్పి మనకైతే అప్పుడు క్లియర్ ఐడియా వస్తుంది. స్టార్టింగ్లో అయితే ఎవ్వరికీ తెలియదు. మనం ఒకసారి అందులో దిగాక మాత్రమే అందులో ఉన్న లోతు తెలుస్తుంది అంటారు కదా. సో ఇది కూడా అంతే. వన్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే ఎవ్వరికీ ఏది తెలియదండి. అలా పోస్ట్ చేస్తూ ఉండగా ఇంకొక యూట్యూబర్తో, న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్తో కమ్యూనికేట్ అవ్వడం, వాళ్ళ దగ్గర విషయాలు మనం షేర్ చేసుకోవడం, కొత్త కొత్త విషయాలు అనమాట. లైక్ అంటే కొత్తవి ఉంటాయి కదా యూట్యూబ్లో, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, అప్లోడింగ్ ఎలా చేయాలి అని చెప్పి. సో అవన్నీ అయితే తెలుసుకుంటే మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు మాత్రం మనకి చాలా కష్టంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మనం సక్సెస్ అవుతామా, ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, అసలు మన వీడియోస్ చూస్తారా అని చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ నేను రియలైజ్ అయ్యేదాన్ని, అసలు మనలాంటి కామన్ పీపుల్స్వి మన వీడియోస్ ఎందుకు వైరల్ అవుతాయి, సెలబ్రిటీస్ వీడియోస్ అవే వైరల్ అవుతాయి కదా, మనవి ఎందుకు అవుతాయి, అవ్వవు. 3000 వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టం, అసలు నో ఛాన్స్ 1 yearలో మానిటైజేషన్ అది అవ్వడం అని అనుకునేదాన్ని. బట్ వన్స్ వితిన్ 2 months 3 monthsలో నాకు లక్కీ వీడియో వచ్చేసరికి అప్పుడు నాకు కొంచెం హోప్ వచ్చింది. ఓకే మనకు కూడా ఛాన్స్ ఉంది, మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యే వే అయితే దొరికింది అని చెప్పి అయితే నాకు ఒక హోప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏదో నేనైతే సక్సెస్ అయితే అవ్వలేదండి, జస్ట్ నాకు ఒక లక్కీ వీడియో వచ్చింది. నేను మీకులాగా ఒక కామన్ పీపుల్నే. సో నాకు ఈరోజు లక్కీ వీడియో వచ్చింది, మీకు రేపు లక్కీ వీడియో వస్తుంది. మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానో వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఏమైనా కొత్తగా టిప్స్ తెలిస్తే నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నేను కొత్తగానే వచ్చాను యూట్యూబ్కి. బట్ ఏదో లక్కీ వీడియో వచ్చింది, ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని మోటివేట్ చేయాలి, డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పి చెప్పాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. కానీ నాకు కొంచెమే తెలుసు. ఆ కొంచెంలో నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేసే వీడియో ఓన్ కంటెంట్ అవ్వాలి. సో మనమే రికార్డ్ చేయాలి, మనమే షూట్ చేయాలి. మన కంటెంట్ ఓన్ కంటెంట్ అయితేనే అప్లోడ్ చేయాలి. ఎయిదర్ వీడియోస్లో మనమైనా కనిపించాలి ఆర్ మన వాయిస్ అన్నా వినిపించాలి. మ్యూజిక్స్ అవి పెట్టి అప్లోడ్ చేసినా కూడా ఆడియన్స్కి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు కూడా. అండ్ ఇంకా అలానే మనం
యూట్యూబ్లో కొన్ని వీడియో షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఒక వీడియో షూట్ చేసి, రికార్డ్ చేసి, అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో యాజ్ ఎ యూట్యూబర్గా నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో దానికి ఎంత టైం స్పేర్ చేస్తామో, కానీ లాస్ట్ మినిట్లో థంబ్నెయిల్స్, ట్యాగ్స్ అవి కంగారుగా పెట్టేస్తాము. కానీ థంబ్నెయిల్స్, ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన సర్చ్లో మన వీడియో రావాలంటే ట్యాగ్స్ అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ట్యాగ్స్ ఎప్పుడు కూడా మనం పెట్టే వీడియోకి రిలేటెడ్గా ఉండాలి. అంటే కొన్ని వైరల్ ఉంటాయి, లైక్ సెలబ్రిటీస్ ఏవో సాంగ్స్కి రిలేటెడ్ ట్యాగ్స్ అవి తెచ్చి మన వీడియోలకి అయితే పెట్టకూడదు. మన వీడియో దేనికి రిలేటెడ్ అని చెప్పి అయితే పెట్టాలి. అండ్ థంబ్నెయిల్ కూడా క్యాచీగా ఉండాలన్నమాట. సో థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. సో థంబ్నెయిల్స్, ట్యాగ్స్ అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి అంటే మినీ మానిటైజేషన్ అవ్వడానికి 3000 వాచ్ అవర్స్ కాబట్టి మనకి వాచ్ అవర్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాచ్ అవర్స్ మనకి ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారా మాత్రమే వస్తాయి. మానిటైజేషన్ అవ్వక ముందు వరకు షార్ట్స్ వల్ల వచ్చే వాచ్ అవర్స్ మనకి యాడ్ అవ్వవు. ఓన్లీ లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి వాచ్ అవర్స్ అనేవి కలుస్తాయి. బట్ షార్ట్స్ కూడా మనం పెట్టాలి, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా కావాలి కదా. సో సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్స్ పెట్టాలి, వాచ్ అవర్స్ కోసం లాంగ్ వీడియోస్ పెట్టాలి. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు ఎవరిని కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అస్సలు అడగొద్దు. మీకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరిని సబ్స్క్రైబ్ చేసుకోమంటారు, లైక్ మన ఇంటి పక్కన వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకే, కానీ మన వీడియోస్ ఏం చూడరు కదా. మన వీడియోస్ చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వేస్ట్ కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగొద్దు, దానివల్ల మనకి యూజ్ అయితే ఏమి ఉండదు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కాల్ చేసి మరీ చెప్పాలి, ప్లీజ్ వీడియో ఫుల్గా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ నాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తాం అనుకున్నా. బట్ అట్లీస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసామని తెలిసి కూడా వాళ్ళు గుడ్లకు కూడా చెప్పని వాళ్ళకి ఎందుకు మనం చేసి ఫోర్స్ఫుల్గా చేయించుకోవడం అని అయితే అనిపించింది. సో అలా ఫోర్స్ఫుల్గా కూడా చేయడం వేస్ట్, దానివల్ల యూజ్ ఉండదు. మనం చెప్తాం కానీ వాళ్ళు అయితే చెయ్యరు. ఇంకా మనం నేనేం చేశానంటే ఎక్కువ వీడియో అప్లోడ్ చేయగానే జస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేదాన్ని, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకునేదాన్ని. ఇక అంతే, ఇంక ఎన్ని వ్యూస్ వస్తే ఇక అన్ని దైవాదినం అనమాట. ఇంకా వ్యూస్ స్టార్టింగ్ నేను టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే స్టిల్ ఇప్పటికీ అదే టార్గెట్ పెట్టుకున్నాను. ఏ వీడియో పోస్ట్ చేసినా 100 వ్యూస్ కావాలి, ప్రతి వీడియోకి ఒక 1 hour వస్తే చాలు అని అయితే స్టార్టింగ్ హోప్ పెట్టుకున్నాను. సో 100 వ్యూస్ వచ్చి దానికి ఒక 1 hour, 2 hours, 5 hours లోపు వచ్చేస్తే అయితే నేను చాలా సాటిస్ఫై అయిపోయేదాన్ని. సో మనకి చాలా, ఎందుకంటే మన స్టార్టింగ్ ఛానల్స్ కదా, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ వాచ్ అవర్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం అయితే రాంగ్. సో నేనైతే తక్కువే ఎక్స్పెక్ట్ చేశాను, తక్కువగానే వచ్చాయి. ఈ 2 monthsలో కూడా నాకు హార్డ్లీ 500 వాచ్ అవర్స్ కూడా రాలేదు. ఈ లక్కీ వీడియో ద్వారానే నాకు 2000 వాచ్ అవర్స్ వచ్చి నౌ 2500 వాచ్ అవర్స్ అయ్యాయి. ఇంకో 500 వాచ్ అవర్స్ అవ్వడానికి మళ్ళీ నాకు ఎంత టైం పడుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే మన వీడియో మన సబ్స్క్రైబర్స్ కంటే కూడా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తారు. కావాలంటే మీరు అక్కడ వీడియోలో కనిపిస్తుంది మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారా, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారా అని చెక్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తారు. అలా ఉంటుంది అనమాట యూట్యూబ్లో. సో ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే యూట్యూబర్స్కి, న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి కొంచెం ఓపిక్గా, పేషెన్స్గా ఉండండి. మీకు లక్కీ వీడియో అనేది ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. సో పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇంకోటి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలండి యూట్యూబ్లో మాత్రం. ఈరోజు 5 o'clockకి పోస్ట్ చేస్తే రేపు 5 o'clockకే పోస్ట్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం అలా ఉంటుంది అనమాట. వీళ్ళు డైలీ ఏ టైంకి పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఉంటుంది అల్గారిథంలో. సో డైలీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఈ టైంకే పోస్ట్ చేయాలని అయితే ఏం లేదు, కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేయండి. ఈరోజు ఎన్నింటికి పోస్ట్ చేశారు, రేపు అదే టైంకి పోస్ట్ చేయండి. షార్ట్ అయినా అంతే, లాంగ్ వీడియో అయినా అంతే. ఇప్పుడు అక్కడ ఉంటుంది ఆడియన్స్ రిటెన్షన్ అని చెప్పి, అందులో ఈ వైటీ స్టూడియో యాప్లో ఆడియన్స్ రిటెన్షన్ అని ఉంటుంది. అక్కడ మన ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ అవైలబుల్గా ఉన్నారని చెప్పి డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది.
సో దాన్ని బట్టి కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఆడియన్స్ ఎక్కువ అవైలబిలిటీగా ఏ టైంలో ఉంటే ఆ టైంలో పోస్ట్ చేయండి. ఆర్ ఎల్స్ సమ్ టైమ్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నారనుకోండి, ఒకసారి మార్నింగ్ పోస్ట్ చేసి మీ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు, బట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అది ఇంకో పాయింట్ అనమాట. సో మీకు కనుక నా సజెషన్స్ ఇవన్నీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో మీకు కనుక ఈ యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మీ డౌట్స్ని అయితే నేను క్లారిఫై చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా తెలుసుకుని మరి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు న్యూ యూట్యూబర్స్. గుడ్ లక్.